ప్రస్తుతం కోవిడ్లో ఒక వేరియంట్ అయితే నడుస్తుంది. ఇది ఎలాంటి ప్రాణహాని చేయదు ఎవరికి, ముందుగానే అప్రమత్తం అయితే అలర్ట్ అయితే అని చెప్తున్నారు వైద్యులు. ఈ నేపథ్యంలోనే చాప కింద నీరులాగా కోవిడ్ కేసులు అయితే విస్తరిస్తున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా చూసుకుంటే మొన్నటి వరకు 1000 లోపే కేసులు ఉన్నాయని చెప్పి అధికారికంగా చెప్పారు. 1000 కేసులని. ఇప్పుడు తాజాగా చూసుకుంటే అవి 4000కి పెరిగినాయి అంట కోవిడ్ కేసులు. దేశవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3758 నుంచి క్రమక్రమంగా పెరిగి 3961 చేరింది. దగ్గర 4000 వరకు వెళ్ళింది. ఇది కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన ప్రకటన. పశ్చిమ బెంగాల్లో ఎక్కువ పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయట. మొత్తం కేసుల సంఖ్య 280. అలాగే పశ్చిమ బెంగాల్లో, ఢిల్లీ, కేరళ, గుజరాత్లో కూడా గుర్తించదగ్గ స్థాయిలో ఈ పెరుగుదల ఉంది. తాజాగా కర్ణాటక, కేరళలో ఇప్పటికే కోవిడ్ వ్యాప్తి చెంది 2 మరణించారు. దీంతో కోవిడ్ మరణాల సంఖ్య 28కి చేరింది. కోవిడ్ వ్యాప్తికి ప్రధానంగా NB181 అలాగే LF 7 రకాలే కారణం అనేది మంత్రిత్వ శాఖ అయితే చెబుతుంది. ఇప్పటికే అలర్ట్ చేస్తున్నారు, అప్రమత్తం చేస్తున్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయినాయి. కోవిడ్కి సంబంధించి అవసరమైతే బూస్టర్ డోసులు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా కోవిడ్ విస్తరిస్తోంది క్రమక్రమంగా. నేను ఆల్రెడీ ఈ కోవిడ్ మళ్ళీ పెరుగుతున్నప్పటి నుంచి కూడా వీడియోలు చేస్తూనే ఉన్నాను, చెప్తూనే ఉన్నాను. నిర్లక్ష్యం చేయొద్దు ఎవరు దయచేసి. మాస్క్ వాడండి, శానిటైజర్ వాడండి, అలాగే సోషల్ డిస్టెన్స్ పాటించండి. ఈ 3 మళ్ళీ చేసి ఇమ్యూనిటీ మనకి అంటే రోగ నిరోధక శక్తి పెంపొందించే ఆహారం. ఎందుకంటే ఆల్రెడీ అందరికీ తెలుసు, ఏమేమి తీసుకోవాలి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటిసారి కాదు 2 సార్లు అనుభవించాం కోవిడ్ నుంచి. మనం ఇప్పుడు ఈరోజు ఇలా కూర్చొని నేను మాట్లాడుతున్నానన్నా, నా వీడియోలు మీరు వింటున్నారు అన్న, మనం అందరం కోవిడ్ జయించి వచ్చిన వాళ్ళమే. సో మనందరికీ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో తెలుసు. తెలియక చాలామంది మరణించారు. అప్పుడు తెలుసు కూడా ఇంకోసారి తప్పు చేయొద్దు. జాగ్రత్తగా ఉండండి, దయచేసి అలర్ట్ అవ్వండి ఎప్పటికైనా.